ఊరు ఊరు వెళ్ళటం కానీ ఏది కానీ రోడ్లు కానీ ఎవరేమన్నా చెప్పినా గబుకున స్పందించడం కానీ ఏదైనా ఆపద వచ్చినా సరే. ఆయన ప్రభుత్వంలో గతంలో హైదరాబాద్ బాగుపడింది. అభివృద్ధి జరిగింది. మరి అదే అభివృద్ధి మనకి జరుగుద్ది. అబ్బాయి గారు, మీ పేరేంటి? కాశీబాబు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం చూసాం, అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది ప్రభుత్వం ఇప్పుడు. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏమి? ఏముంది, అంతా పబ్లిక్ అయిందనమాట. ఏది చేసినా పబ్లిక్గా చేస్తున్నారు, బాగానే ఉంది. చెప్పి చేస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాలు చూశారు కదా, ఆయన కూడా మంచి పనులే తిరిగారు, మంచి చేశారని తిరిగారు కదా. ఏం లేదు, అంతా అరాచకం తప్ప ఏముంది. ఆయన చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వంలో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, అంతా బాగుంది. అంటే ప్రజల్లోకి దగ్గరలో కనబడుతున్నారు ఎమ్మెల్యే కానీ. ఉన్నారు అందరూ. గబుకుని ఎవరిని కలాలన్నా వెళ్ళి కలవచ్చు, చేయొచ్చు. అప్పుడేంటి ఆ ఎమ్మెల్యేలకి అవి కాదు, వాళ్ళకి ఎమ్మెల్యేలకి కలవడానికి వీలు ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అంతా పబ్లిక్ అయింది కదా, ఎవరితో కలవాలన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా. అంటే లాస్ట్ చూశారు కదండి, లాస్ట్ 5 years ఉన్నప్పుడు అభివృద్ధి ఏమైనా అనేది ఏమైనా కనబడిందా మన పరిశీలన ప్రాంతంలో? ఏం లేదు అప్పుడు అసలు. అభివృద్ధి లేదు, అంతా అరాచకాలు అన్నీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? రోడ్లు వేసారో లేదో తెలియజేసుకోవడం కోసం ఆయన వెళ్ళి చెక్ చేస్తున్నారు, గ్రామంలోకి వెళ్తున్నారు, పల్లెటూరులోకి వెళ్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా అతను ఎలా చేస్తున్నారో ఏంటో అసలు. ఊరు ఊరు వెళ్ళటం కానీ ఏది కానీ రోడ్లు కానీ ఎవరేమన్నా చెప్పినా గబుకున స్పందించడం కానీ ఏదైనా ఆపద వచ్చినా సరే. ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ ఆపద ఉన్నా నేనున్నాను అనుకుంటా వెళ్తున్నాడు కదా. వెళ్తున్నారు కదా, అందరూ చాలా బాగా చేస్తున్నారు. లోకేష్ కానీ అందరు కానీ చాలా దీనిగా ఎవరు వెళ్ళలేని చేస్తున్నారు. అంతా ఏదైనా ప్రతిదీ కూడా ఎవరు వెళ్ళలేని ప్రాంతానికి కూడా వెళ్తున్నారు. రోడ్లు శాంక్షన్ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఏది కూడా ఏదే ఇక్కడ మనకి ఇబ్బంది ఉంటే చెప్తే వెంబడే స్పందిస్తున్నారు కదా. అప్పుడే అంతకుముందు ఎలా ఉండేది, అప్పుడు అసలు మరీ దారుణంగా ఉండేది. మీ సర్వీస్లో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? చూడాల అంటే మన ఆంధ్రాలో చూడాల. ఆంధ్రాలో వేసారు, మొత్తం రోడ్లన్నీ వేసారు కదా, ఇవన్నీ కొట్టేశారు మొన్న స్ప్రాట్కి. అవన్నీ చేసి కలిపేసాక డివైడర్లు అవన్నీ కొట్టారు కదా, అవన్నీ కలిపేశారు. ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారు ఇటు కానీ. ఇప్పుడు ఒకవేళ వేయకపోయినా రోడ్డు బాగాలేదన్నా ఒకవేళ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాన్ని అక్కడ వెంబడే స్పందిస్తున్నారు కదా. కానీ ఈ రోడ్డు మనకి ఇక్కడ వేయలేదు అనుకోండి, వాళ్ళకి చెప్తే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంబడే వస్తున్నారు. నమ్మకం ఉందా సార్ ఈ ప్రభుత్వం మీద? బాబాయ్ గారు, మీ పేరేంటండి? నా పేరు చిట్రోజు ప్రసాద్. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ఏం చెప్తారు? ప్రజలకు దగ్గరగానే ఉన్నారు ప్రభుత్వం. ఇప్పుడు రోడ్లు అనేది బాగోలేకపోతే తిరగటానికి ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు అవి పూర్తిగా కాకపోయినా ఎక్కడెక్కడ పోయినాయి అయినా సరే మొత్తం క్లీన్ చేసేసారు. అంతా ఇప్పుడు బాగుంది రోడ్లు. గవర్నమెంట్ నుంచి పింఛన్ అనేది ఎంత వస్తుంది మీకు? 3,000, గతంలో 3,000 ఉండేది కదా. గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చారు, ఇప్పుడు ఈయన రెట్టింపు చేశారు 6,000. 6,000 డైరెక్ట్ మీకు చేతికి ఇచ్చేస్తున్నారా? చేతికి ఇచ్చేస్తున్నారు. అంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాళ్ళు వచ్చి మీ దగ్గరలోకి ఇస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికే వచ్చేస్తున్నారు. అంటే వాలంటీర్లు ఒకప్పుడు ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవారు, ఇదివరకు వాలంటీర్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో సచివాలయం ఆఫీసర్లు తీసుకొచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటారా? మీలాంటి వాళ్ళని గుర్తించి ఏదో ఒక సహాయం ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఉండిద్దా? వీళ్ళు కూడా కరప్షన్లు చేసుకుంటూ పోతారా? ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుద్దని అనుకుంటున్నాను. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? నమ్మచ్చు అంటారా? ఆయన ప్రభుత్వంలో గతంలో హైదరాబాద్ బాగుపడింది, మరి అదే అభివృద్ధి మనకి జరుగుద్ది అనేది నమ్మకం. మరి ఇక్కడ అమరావతి మనకి మెయిన్ అంటున్నారు కదా, మరి అమరావతి అయిపోద్ది అంటారా? దీన్ని కూడా అమరావతి 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 అని చెప్పి మాటల వరకే చేతల వరకే చూపిస్తారా, లేదా చేతల్లో జరుగుద్ది అంటారా? గతంలోనే అనుకోగానే కొన్ని జరిగిపోయినాయి, ఇప్పుడు అది పూర్తి అవ్వుద్ది. బాబాయ్, మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా దీని మీదే వెళ్ళాలి కదా. ఇప్పుడు రోడ్ల పరంగా చూసుకుంటే ఎలా ఉంది మరి? ఈ రోడ్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు కదా, బాగానే చేస్తున్నాడు ఆయన? బాగా చేస్తున్నాడు. ప్రతి పల్లెటూరుకి తిరుగుతున్నాడు. రీసెంట్ గా ఒక గిరిజన ప్రాంతానికి
కూడా వెళ్ళాడు వైజాగ్ దగ్గర. ఉమ్. ఒక ప్రజల్లో ఒకరిలాగా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది ఇది. ఉమ్, ప్రజల మధ్యలోకి వచ్చి సమస్యలు తెలుసుకుంటేనే కదా ఎవరికైనా తెలుస్తాయి. ఉమ్. అదే పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ, అంటే ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి అసలు ఆయన ఒక ఆయన హోదాలో ఎక్కడో ఉండి, కూర్చొని ఇక్కడ ఆర్డర్లు వేయచ్చు, ఆ, కానీ ఆయన మన దగ్గరికి వస్తే ఆయనకి స్వతహాగా తెలుస్తుంది విషయం ఏంటనేది. పని ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంటుంది. ఉమ్. రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ ఏ క్వాలిటీ వేసారని చెప్పి చెక్ ఆ, చేస్తారు. మీ సర్వీస్లో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? ఇది వరకు లేదు. ఆ, ఇక ముందు మరేమో తెలియదు, కానీ ఇప్పటి వరకే ఈయనే బాగుంది. ఆ, మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు, చాలా విమర్శించారు కదా. ఇప్పుడు ఆయన పనితీరు చూసి మీరేం చెప్తారు అలా విమర్శించిన వాళ్ళకి? విమర్శించే వాళ్ళంటే ఎప్పుడూ ఉంటానే ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఇలాంటి నాయకుడు ఉండాలి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.